జననాయకుడి స్ట్రాంగ్ కౌంటర్. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. గత 3 దశాబ్దాలుగా హీరోగా కోలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ గా మారిన విజయ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునే పనులు పడ్డారు. ఇందుకోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ వాటి ద్వారా స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. లీగల్ సెల్ ని కూడా ఏర్పాటు చేసి సహాయం కోసం వచ్చే వారికి అండగా నిలుస్తూ వారి సమస్యలను తీరుస్తున్నారు. ఓ పక్క ప్రణాళికతో ప్రజలలో తన పార్టీ పట్ల అవగాహన పెంచి విధేయులుగా మార్చుకునే ప్రయత్నాన్ని ఇప్పటికే మొదలుపెట్టిన విజయ్ రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో రంగంలోకి దిగబోతున్నాడు. దీనికోసం గ్రౌండ్ స్థాయిలో పార్టీని కార్యకర్తలను బలోపేతం చేసే పని సైలెంట్ గా మొదలుపెట్టి తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే టాలీవుడ్ లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించిన మెగాస్టార్ చిరంజీవిని ఆ తర్వాత జనసేన పార్టీని ప్రారంభించి రాజకీయ చదరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని ప్రత్యర్థి పార్టీలు ఇబ్బందులకు గురి చేసినట్టే తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ను కూడా పలు రాజకీయ పార్టీలు ఇబ్బందులకు గురి చేసి రాజకీయాలు తనకు కరెక్ట్ కాదు, సినిమాలే ముద్దు అనేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ కామెంట్లపై విజయ్ తన లేటెస్ట్ మూవీ జననాయకుడితో గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ నటించిన చివరి మూవీ జననాయకన్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఈ సినిమాతో విజయ్ ఫిలిం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. నా కోసం ఎంతో మంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూశారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేశారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారి కోసం 30 ఏళ్లు నేను నిలబడతా అంటూ ఇటీవల కౌలాలంపూర్ లో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు. దీంతో విజయ్ తమిళ రాజకీయాలపై ఎంత క్లారిటీతో ఉన్నాడో స్పష్టమైంది. రీసెంట్ గా విడుదల చేసిన జననాయకుడు ట్రైలర్ లో పొలిటికల్ లీడర్ కి దళపతి క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిన్ను నాశనం చేస్తాను, అవమానిస్తాను అంటూ ఎవ్వడు చెప్పినా సరే తిరిగెళ్లే ఐడియానే లేదు. ఐఎమ్ కమింగ్ అంటూ ట్రైలర్ ఎండ్ లో చెప్పిన డైలాగ్ ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి, దోచుకోవడానికంట్రా అంటూ విజయ్ ఫైర్ కావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తనని నాశనం చేస్తామని, అవమానిస్తామని ఎవ్వరు చెప్పినా తాను రాజకీయాల నుంచి వెనుదిరిగేది లేదని ఈ డైలాగ్ లో పొలిటికల్ లీడర్ కి దళపతి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జననాయకుడి స్ట్రాంగ్ కౌంటర్. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. గత 3 దశాబ్దాలుగా హీరోగా కోలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ గా మారిన విజయ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునే పనులు పడ్డారు. ఇందుకోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ వాటి ద్వారా స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. లీగల్ సెల్ ని కూడా ఏర్పాటు చేసి సహాయం కోసం వచ్చే వారికి అండగా నిలుస్తూ వారి సమస్యలను తీరుస్తున్నారు. ఓ పక్క ప్రణాళికతో ప్రజలలో తన పార్టీ పట్ల అవగాహన పెంచి విధేయులుగా మార్చుకునే ప్రయత్నాన్ని ఇప్పటికే మొదలుపెట్టిన విజయ్ రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో రంగంలోకి దిగబోతున్నాడు. దీనికోసం గ్రౌండ్ స్థాయిలో పార్టీని కార్యకర్తలను బలోపేతం చేసే పని సైలెంట్ గా మొదలుపెట్టి తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే టాలీవుడ్ లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించిన మెగాస్టార్ చిరంజీవిని ఆ తర్వాత జనసేన పార్టీని ప్రారంభించి రాజకీయ చదరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని ప్రత్యర్థి పార్టీలు ఇబ్బందులకు గురి చేసినట్టే తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ను కూడా పలు రాజకీయ పార్టీలు ఇబ్బందులకు గురి చేసి రాజకీయాలు తనకు కరెక్ట్ కాదు, సినిమాలే ముద్దు అనేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ కామెంట్లపై విజయ్ తన లేటెస్ట్ మూవీ జననాయకుడితో గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ నటించిన చివరి మూవీ జననాయకన్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఈ సినిమాతో విజయ్ ఫిలిం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. నా కోసం ఎంతో మంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూశారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేశారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారి కోసం 30 ఏళ్లు నేను నిలబడతా అంటూ ఇటీవల కౌలాలంపూర్ లో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు. దీంతో విజయ్ తమిళ రాజకీయాలపై ఎంత క్లారిటీతో ఉన్నాడో స్పష్టమైంది. రీసెంట్ గా విడుదల చేసిన జననాయకుడు ట్రైలర్ లో పొలిటికల్ లీడర్ కి దళపతి క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిన్ను నాశనం చేస్తాను, అవమానిస్తాను అంటూ ఎవ్వడు చెప్పినా సరే తిరిగెళ్లే ఐడియానే లేదు. ఐఎమ్ కమింగ్ అంటూ ట్రైలర్ ఎండ్ లో చెప్పిన డైలాగ్ ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే
హత్యలు చేయడానికి దోచుకోవడానికంట్రా అంటూ విజయ్ ఫైర్ కావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తనని నాశనం చేస్తామని, అవమానిస్తామని ఎవ్వరు చెప్పినా తాను రాజకీయాల నుంచి వెనుదిరిగేది లేదని ఈ డైలాగ్ లో పొలిటికల్ లీడర్ కి దళపతి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జననాయకుడి స్ట్రాంగ్ కౌంటర్. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. గత 3 దశాబ్దాలుగా హీరోగా కోలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ గా మారిన విజయ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునే పనులు పడ్డారు. ఇందుకోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ వాటి ద్వారా స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. లీగల్ సెల్ ని కూడా ఏర్పాటు చేసి సహాయం కోసం వచ్చే వారికి అండగా నిలుస్తూ వారి సమస్యలను తీరుస్తున్నారు. ఓ పక్క ప్రణాళికతో ప్రజలలో తన పార్టీ పట్ల అవగాహన పెంచి విధేయులుగా మార్చుకునే ప్రయత్నాన్ని ఇప్పటికే మొదలుపెట్టిన విజయ్ రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో రంగంలోకి దిగబోతున్నాడు. దీనికోసం గ్రౌండ్ స్థాయిలో పార్టీని, కార్యకర్తలను బలోపేతం చేసే పని సైలెంట్ గా మొదలుపెట్టి తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే టాలీవుడ్ లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించిన మెగాస్టార్ చిరంజీవిని, ఆ తర్వాత జనసేన పార్టీని ప్రారంభించి రాజకీయ చదరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని ప్రత్యర్థి పార్టీలు ఇబ్బందులకు గురి చేసినట్టే తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ను కూడా పలు రాజకీయ పార్టీలు ఇబ్బందులకు గురి చేసి రాజకీయాలు తనకు కరెక్ట్ కాదు, సినిమాలే ముద్దు అనేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ కామెంట్లపై విజయ్ తన లేటెస్ట్ మూవీ జననాయకుడితో గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ నటించిన చివరి మూవీ జననాయకన్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఈ సినిమాతో విజయ్ ఫిలిం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. నా కోసం ఎంతో మంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూశారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేశారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారి కోసం 30 ఏళ్లు నేను నిలబడతా అంటూ ఇటీవల కౌలాలంపూర్ లో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు. దీంతో విజయ్ తమిళ రాజకీయాలపై ఎంత క్లారిటీతో ఉన్నాడో స్పష్టమైంది. రీసెంట్ గా విడుదల చేసిన జననాయకుడు ట్రైలర్ లో పొలిటికల్ లీడర్ కి దళపతి క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిన్ను నాశనం చేస్తాను, అవమానిస్తాను అంటూ ఎవ్వడు చెప్పినా సరే తిరిగెళ్లే ఐడియానే లేదు. ఐఎమ్ కమింగ్ అంటూ ట్రైలర్ ఎండ్ లో చెప్పిన డైలాగ్ ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి దోచుకోవడానికంట్రా అంటూ విజయ్ ఫైర్ కావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తనని నాశనం చేస్తామని, అవమానిస్తామని ఎవ్వరు చెప్పినా తాను రాజకీయాల నుంచి వెనుదిరిగేది లేదని ఈ డైలాగ్ లో పొలిటికల్ లీడర్ కి దళపతి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.